మెగానైన్ టీవీ. భారతదేశంలోకి తీవ్రవాదులను పంపించి రక్తపాతం సృష్టించాలన్నది పాకిస్తాన్ కల. బార్డర్లో మన సైన్యం కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో ఆన్లైన్ ద్వారా మతపరమైన విద్వేషాలు రగిలించి ఇండియన్ యువతను ఉగ్రవాదంలోకి లాగే ప్రయత్నం చేస్తుంది పాక్ ఐఎస్ఐ. అయితే ఈ కుట్రను పసిగట్టిన అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్సు ధుబ్రీ, చిరాంగు, బార్పేట జిల్లాల పోలీసులతో కలిసి ఒక భారీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్కు పనిచేస్తున్న 3 కీలక ఏజెంట్లను అదుపులోకి తీసుకుంది. వీరు రహస్యంగా స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేసి భవిష్యత్తులో దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్టీఎఫ్ వీరి నెట్వర్క్కు భారీ షాక్. అరెస్ట్ అయిన వారి నుండి కీలక సమాచారం, కొన్ని డిజిటల్ ఆధారాలు లభించాయి. ఇది దేశవ్యాప్తంగా టెర్రర్ నెట్వర్క్ల గుట్టు రట్టు చేయడంలో దోహదపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ఆపరేషన్లో అరెస్ట్ అయిన ఈ 3 పేర్లు ధుబ్రీ జిల్లాకు చెందిన అక్రమల్ ఇస్లాం, చిరాంగుకు చెందిన అమీనుర్ రెహమాన్, బార్పేటకు చెందిన అబ్దుల్ హుస్సేన్. పైకి చాలా సాధారణ పౌరులాగా నటిస్తూ తెర వెనుక వీరు పాకిస్తాన్కు భారత రహస్యాలను చేరవేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీరి దగ్గర నుంచి పోలీసులు 5 మొబైల్ ఫోన్లు, 7 సిమ్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు, పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్ ఫోన్లోనే వీరు పాకిస్తాన్ హ్యాండ్లర్లతో మాట్లాడినట్లు, ఉగ్రవాద శిక్షణకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డాక్యుమెంట్లను ఉపయోగించి వారు అక్రమంగా ఫండ్స్, ఆయుధాలను రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ 3 ఆపరేటర్ల అరెస్టు వెనుక ఒక సుదీర్ఘమైన దర్యాప్తు ఉంది. గత కొన్ని నెలలుగా అస్సాం ఎస్టీఎఫ్ బృందాలు ఈ నెట్వర్క్ కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా వీరు సరిహద్దు ప్రాంతాల నుండి నిధులు, ఆయుధాలను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాలు చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఆపరేటివ్లు యువతను ప్రభావితం చేసి రాడికలైజ్ చేసేందుకు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించినట్టు తేలింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ అరెస్టులు ఆ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. అసలు ఈ షెహజాద్ భట్టి ఎవరంటే, ఇతను పాకిస్తాన్కు చెందిన ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్, ఐఎస్ఐకి నమ్మిన బంటు. ఇతని పేరుతో నడుస్తున్న ఈ నెట్వర్క్ సోషల్ మీడియా ద్వారా ఇండియన్ యువతను టార్గెట్ చేస్తుంది. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా పాకిస్తాన్లో కూర్చున్న హ్యాండ్లర్లు ఏజెంట్లకు ఆదేశాలు ఇస్తారు. భారతదేశంలోని కీలకమైన మిలిటరీ స్థావరాలు, సున్నితమైన ప్రాంతాల ఫోటోలు తీసి పంపించడం వీరి ప్రధాన బాధ్యత. అంతేకాకుండా ఆన్లైన్ రాడికలైజేషన్ ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టి స్థానిక యువతను ఉగ్రవాదులుగా మార్చడమే ఈ షెహజాద్ భట్టి నెట్వర్క్ అసలు ప్లాను. ఈ అరెస్టుల తర్వాత సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నెట్వర్క్ నేరుగా తమ పేరు బయటపడకుండా చాలా చాకచక్యంగా డమ్మీ సంస్థల పేర్లతో ఆపరేట్ అవుతుంది. ఖలిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సు, పంజాబ్ సార్వభౌమాధికార కూటమి, తెహ్రీకే తాలిబాన్ హిందుస్థాన్ లాంటి పేర్లతో వీరు సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేశారు. వీరు ఎంత ప్రమాదకరమైన వాళ్ళంటే, ఈ ఏడాది ఫిబ్రవరి, మే నెలల్లో పంజాబ్లో 2 పోలీసు అధికారుల హత్య వెనుక తామే ఉన్నామని ఈ తెహ్రీకే తాలిబాన్ హిందుస్థాన్ సంస్థ బాహాటంగా ప్రకటించింది. ఇప్పుడు అస్సాం పోలీసులు వీళ్లను పట్టుకుపోయి ఉంటే దేశంలో ఇంకెంతమంది అమాయక పోలీసులు, పౌరుల ప్రాణాలు పోయేవో ఊహించడానికే భయంగా ఉంది. పాకిస్తాన్ దరిద్రపు బుద్ధి ఎప్పటికీ మారదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఎన్నిసార్లు భంగపడినా మన దేశంలో అల్లర్లు సృష్టించడానికి పాక్ పన్నుతున్న కుట్రలను మన భద్రతా దళాలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నాయి. దేశ రక్షణలో అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేపట్టిన ఈ ఆపరేషన్ నిజంగా అభినందనీయం. ఇక మరోవైపు ప్రజల్లో ఈ అరెస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కొందరు భద్రతా సంస్థల పనితీరును ప్రశంసిస్తుంటే, మరికొందరు సరిహద్దులో నిఘా మరింత పెంచాలని కోరుతున్నారు. ఈ నెట్వర్క్ యువతపై చూపుతున్న ప్రభావాన్ని అరికట్టడానికి విద్యా సంస్థలు, సామాజిక వర్గాలు ముందుకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.